ఎవరైనా మగాడు ఏడుస్తూ ఉంటే ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నావు అని ప్రశ్నించే తోటి మగాళ్ళు చుట్టూనే ఉంటారు. ఏడ్చే మగాళ్ళను నమ్మకూడదు లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు సమాజంలో ఉండనే ఉంటాయి. మగాడంటే గట్టిగా నిలబడాలరా, దేనికి లొంగకూడదు, డౌన్ అయిపోకూడదు వంటి సలహాలకు కొదవే లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నిజంగా ఏడవాల్సినంత ఏడుపొచ్చినా, చెప్పుకోవాలని అనిపించేటంత వేదన వచ్చినా కూడా కనీసం బెస్ట్ ఫ్రెండ్కి కూడా చెప్పుకోలేని పరిస్థితులు, అద్దం ముందు కూడా ఏడవలేని మగాడికి సమాజంలో అలా ఏర్పడిపోయాయి. వాస్తవానికి ఆడ అయినా మగ అయినా బాధ అందరికీ ఒకటే. దెబ్బ తగిలిన మనసుకి శరీరానికి లింగ భేదాలుండవు. కొంతమంది ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు, మరికొంతమంది మగాళ్ళు వీక్ గా ఉంటారు వంటి స్టేట్మెంట్స్ సంగతి పక్కన పెడితే దెబ్బ ఎవరికైనా దెబ్బే, కాకపోతే తట్టుకునే స్థాయిలో మారుతూ ఉంటాయి అంతే. కొంతమంది ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఏడుస్తారు, మరికొంతమంది బుల్లెట్ దూసుకెళ్లిన బాధను పంటి కింద దిగమింగుకుంటారు. పలువురు పోలీసులు, మాజీ మావోయిస్టుల ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ సమాజంలో మగాడు ఏడ్చినా, ఏ చిన్న సమస్యకైనా లొంగిపోయినా ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చే బ్యాచ్ నిత్యం పక్కనే ఉంటారు. ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలే గట్టెక్కి వచ్చామని చెప్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో వారికి కూడా అది పెద్ద నొప్పిగానే ఉందన్న విషయం, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చామన్న సమయం, మద్యం దుకాణంలో ఫ్రెండ్స్ ముందు రోధించిన సందర్భం మర్చిపోతూ ఉంటారని అంటారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సర్వే తెరపైకొచ్చింది. అవును, ప్రస్తుత సమాజంలో లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఒక్కటి, ఒత్తిడి. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అవి ఉద్యోగ సంబంధమైనవి కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి అవ్వచ్చు, కుటుంబ సంబంధాలకు సంబంధించినవి అవ్వచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు. స్ట్రెస్ అత్యంత సహజమైన విషయంగా మారిపోయింది. అయితే ఈ విషయంలో మగవాళ్ళు మాత్రం తమకొచ్చిన సమస్యను ఎవరికైనా చెప్పుకునే విషయంలో తీవ్రంగా సంకోచిస్తారని అంటూ ఉంటారు. అది నిజం. తన సమస్య ఎవరికైనా చెప్పుకుంటే చులకన అయిపోతామని కొందరు, లోకు అయిపోతామని మరికొందరు, తమ మగతనం తాలూకా ఇమేజ్ సన్నగిల్లిపోతుందని ఇంకొందరు, ఏడిస్తే ఇంకా విలువే ఉండదని చాలా మంది మగాళ్ళు భావిస్తూ ఉంటారనేది ఓపెన్ సీక్రెటే. కానీ అది ఏ మాత్రం సరైంది కాదని, సమస్యను చెప్పుకోకుండా లోపలే కుంగిపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, తద్వారా ఒత్తిడి మరింత పెరిగి ఫలితంగా చాలా ప్రమాదమని నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకే పురుషులు తమకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా స్నేహితులకు చెప్పుకోవాలని, చెప్పుకోవడం వల్ల మనసులో బాధను వ్యక్తపరచుకోవడం వల్ల కాస్త ఉపశమనం దొరకడంతో పాటు ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుందని అంటూ ఉన్నారు. అలా కాకుండా లోపలే దాచుకుని వారిలో వారు నలిగిపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేటని, మానసికంగా మరింతగా కుంగిపోయే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో చెప్పుకుంటే పోయేదేముంది బ్రో, ఉన్నంతలో కాస్త ఉపశమనం. పంచుకుంటే పోయేదేముంది బ్రో, ఏదైనా పరిష్కారం. ఎవరు చెప్పారు బ్రో ఏడ్చే మగాలను నమ్మకూడదని? నవ్వొస్తే ఎలా నవ్వుతామో ఏడుపొస్తే అలా ఏడ్చేయాలి. కనీసం గుండెలో ఉన్న బాధ, మదిలో ఉన్న ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది. తాజా అధ్యయనం చెప్పేది కూడా ఇదే.